ఓం నమో వెంకటేశాయ. ఇదే విషయానికి సంబంధించి గతంలో కూడా ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు తిరిగి మాట్లాడుతూ ఉన్నాను. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనార్థము వచ్చినటువంటి తెలంగాణకు చెందినటువంటి ఒక మాజీ మంత్రి, అదేవిధంగా ఒక వారం క్రితం బహుశా దర్శనార్థం వచ్చినటువంటి బీజేపీ ఎంపీ, ఇద్దరు కూడా ఒకే విషయాన్ని లేవనెత్తారు. తిరుమలలో తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు, అంటే ఎవరు, ప్రజాప్రతినిధులు వాళ్ళ సిఫారసు ఉత్తరాలు ఆమోదించటం లేదు అని చెప్పి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఈ విషయంగా అయితే అన్ని హిందూ సంస్థల యొక్క, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అందరిది ఒకే అభిప్రాయం ఏమిటి? మేం కానీ మొదటి నుంచి చెప్తున్నది, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల సిఫారసు ఉత్తరాలు కూడా ఎందుకు ఆమోదించాలి? ఒక ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ ఆయన లెటర్ హెడ్ మీద ఒక 6 మందికి ఉత్తరం రాసిస్తే వాళ్ళ 6గురిని విఐపి బ్రేక్ దర్శనంలో ఎందుకు పంపించాలి? వాళ్ళు ఎవరికైనా ఇవ్వవచ్చు. ఏమాత్రము అవసరం లేనటువంటి వాళ్ళు కేవలం కొంత పలుకుబడి ఉంది కాబట్టి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆ ఉత్తరాన్ని సంపాదించుకుని హాయిగా వెళ్ళేసి దర్శనం చేసుకొచ్చుకుంటున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లేవనెత్తిన విషయానికి సంబంధించి మీరు ప్రజాప్రతినిధుల సిఫారసు ఉత్తరాలకు సంబంధించి స్పందించారు కదా. అసలు రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని వేల మంది మామూలుగా వచ్చి దర్శనం చేసుకునే భక్తులు ఉన్నారు? రోజు ఒక 70,000 మంది దర్శనం చేసుకుంటున్నారంటే దానిలో కనీసం ఒక 10-15 వేల మంది తెలంగాణ నుంచి వస్తారు కదా. ఎక్కువ మంది వచ్చేదేమో తమిళనాడు ప్రాంతం నుంచి వస్తారు. కనీసం ఒక 70,000 మంది వస్తున్నారంటే అందులో ఒక 30,000 మంది తమిళులు ఉంటారు. నేను ఈ మాట ఎందుకు చెప్పగలను అంటే, మనం కంచి వైపు, పుత్తూరు వైపు వెళ్ళేటువంటి రోడ్డు అమ్మట వెళ్ళినా, ఇటు చెన్నై అంటే మన ఈ పుత్తూరు అక్కడి నుంచి ఇటు ఒక దారి ఉంది ఇటు చెన్నైకి, ఆ మార్గాన్ని కూడా చూసినట్టయితే అక్కడ తండోపతండాలుగా ప్రతి దినము అక్కడి నుంచి, గ్రామాల నుంచి, తమిళనాడు నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది నడిచి వస్తుంటారు. సంవత్సరం పొడుగుతా ప్రతిరోజు వస్తూ ఉంటారు. నా అభిప్రాయం ఏమిటంటే, తమిళనాడు నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ నడిచి వచ్చారా, లేకపోతే వాళ్ళు రైల్లో జనరల్ బోగీలో వచ్చారా, లేకపోతే ప్యాసింజర్ రైల్లో వచ్చారా, కష్ట నష్టాల గురించి వచ్చారా, అలా వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 15 గంటలు 20 గంటలలా కూర్చుండి ఆ ఒక్క క్షణం దర్శనం చేసుకు వెళ్ళేటువంటి సామాన్య భక్తులను గురించి రాజకీయ నాయకులు ఎప్పుడైనా మాట్లాడుతున్నారా? వాళ్ళ సౌకర్యాల గురించి, వాళ్ళ దర్శనం గురించి మీరేమైనా సలహాలు, సూచనలు ఇచ్చారా? ఎందుకు ఇవాళ ప్రజాప్రతినిధి సిఫారసు ఉత్తరాలు ఎందుకు అంగీకరించాలి? మీరు రండి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా ఏ స్థాయిలో ఉన్నారో మీరు అన్ని గంటల పాటు వేచి ఉండడము, లేదా ఇంకా ఇతరత్ర మీ కార్యకలాపాలు, మీరు క్రియాశీలంగా సమాజంలో పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి మీరు దర్శనం చేసుకుంటూ వెళ్ళండి. జడ్జిలు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇంకా అనేక రంగాల్లో ఎవరెవరు ప్రముఖులు ఉన్నారో మీరందరూ ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుని, కుటుంబంతో సహా వచ్చి దర్శనం చేసుకుని పొండి. కుటుంబ సభ్యులంటే ఈరోజు ఎంతమంది ఉంటారు? 3, 4, 5 ఉంటారు. మీ దర్శనానికి ఎవరు అభ్యంతర పెట్టరు. మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రాన, ఎంపీ అయినంత మాత్రాన ఈ రోజుకి 2 ఉత్తరాలు రాసివ్వచ్చు. ఒక ఉత్తరానికి 6గురిని. ఎంతమంది ఉంటున్నారు తెలుసా అండి? పొద్దున 1.5-2 గంటల సేపు విఐపి దర్శనం పెడితే ప్రతిరోజు దర్శనం చేసుకునేది 70,000 మంది అయితే మీరు విఐపి దర్శనం ఎన్ని వేల మందికి ఇస్తున్నారు? ఇది మారాలి. ప్రభుత్వం ఏది ఉంది, పార్టీ ఏది ఉంది, అది దీనికి సంబంధమే లేదు.
దేవాలయం దగ్గర మనం ఎలా వ్యవహరిస్తున్నాం అనేది అసలు విషయం. ఈ రోజున బీజేపీ ఎంపీ గారు ఇక్కడ తిరుమలలో తెలంగాణ సిఫారసు ఉత్తరాల గురించి మాట్లాడారు. ఈ రోజున ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది, అయోధ్యలో దేవాలయం ఉంది, కాశీలో దేవాలయం ఉంది. అక్కడ మీ ఉత్తరాలని మరి ఆమోదిస్తున్నారా? కనీసం ఉత్తరప్రదేశ్లో ఉండే రాజకీయ నాయకులకి ఏమన్నా అక్కడ వాళ్ళ ఉత్తరాలు పంపిస్తే దర్శనం చేయించే పద్ధతి ఏమైనా ఉందా? మరి మీరు అక్కడ ఆచరించేటువంటి ఒక ఆదర్శవంతమైన స్థితిని ఈ దేవాలయంలో తీసుకురావాలని మాట్లాడాలి, కానీ రెండు రాష్ట్రాల మధ్యన ఇదేదో పెద్ద అగాధంగానో లేకపోతే తీరని ఒక సమస్యగానో మీకు ఎందుకు కనబడుతుంది? అందుకని మొత్తం భారతదేశంలో దేవాలయ వ్యవస్థను ఒక ఆదర్శవంతమైన స్థితికి తీసుకురావాలని ఇటు ధర్మాచార్యులు కావచ్చు, అటు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, హిందూ సంస్థలు కావచ్చు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఆ సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా వీఐపీ దర్శనం చేసుకుంటారు, అది వేరే సంగతి. కానీ మొత్తం మీద ఒక మార్పు అయితే తీసుకురావాలన్నా వద్దా? ఈరోజు అయోధ్యలో ఎక్కడైనా వీఐపీ దర్శనం ఉందా? ఈ రకంగా తిరుమలలో లాగా ఒక వ్యవస్థీకృతమైనటువంటి పద్ధతిలో ఉందా? మొన్న నేను ఇక్కడికి వెళ్ళాను, ఏది మన ఈ కుంభమేళాకి వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యకు పోయినాను. 4 దగ్గరలో 4 పోస్టులు పోలీసులు వాళ్ళు దాటుకుని వెళ్తే 4 దగ్గర వాళ్ళు మీరు దండం తీసుకుని పోవడానికి, లేదంటే ఎవరన్నా దండి సన్యాసి దండాన్ని వదిలిపెట్టి దర్శనానికి అంటే మామూలుగా వెళ్తారా? ఎక్కడైనా ఉందా? అక్కడ ఆపేశారు, వచ్చేసాం వెనక్కి. ఎందుకని? వాళ్ళు గౌరవించాలా, వాళ్ళొక పద్ధతి పెట్టుకున్నారు, వాళ్ళ మర్యాదను మనం గౌరవిద్దాం. అందుకని దండంతో అయోధ్యలో దండి సన్యాసికి దర్శనం లేదు. వద్దు, పోవద్దు, మన ఊర్లో రామాలయం దర్శనం చేసుకుందాం. అట్లా మనమే ఎక్కడికక్కడ కట్టడి చేసుకోవాలి తప్ప దాని మీద మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాలన్నా? ఇప్పుడు కాదు, జనవరి 22 పోయిన సంవత్సరం కూడా దండం తీసుకురావద్దన్నారు, మేము తీసుకొని పోలేదు. అంటే అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి, అయోధ్యలో రామజన్మభూమిలో ప్రతిష్ఠ కాబట్టి, ఏదో ఈ జన్మకి జీవితానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి పోయినాం. కాబట్టి అక్కడ దేవాలయం ఆ నియమాన్ని పెట్టినప్పుడు మేము పాటించినప్పుడు రాజకీయ నాయకులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కానీ అక్కడ కూడా పైరవీలు చేస్తారు, నాకు తెలియకేం కాదు. ఎక్కడ జరిగేవి అక్కడ జరుగుతాయి. ప్రతి వ్యవస్థను బలహీనపరిచేటువంటి పని రాజకీయ నేతృత్వం చేయవద్దు. మీకు సంబంధించని విషయాలలో మీరు క్రియాశీలం కావద్దు, ఇది మీది కాదు అని నా అభిప్రాయం. అందువల్ల ఇది రాష్ట్రాలకి ఇది 2 రాష్ట్రాల కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన విషయం కాదు. రోజు 70,000 మంది సాధారణ భక్తులు ఎవరు దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళని గురించి ఒక్క రాజకీయ నాయకుడు ఏనాడు మాట్లాడలా. ఈరోజు కొత్తగా వచ్చి మీరేమి వీఐపీ దర్శనాల గురించి మాట్లాడితే మిగతా భక్తులందరూ ముక్కును వేలేసుకుంటున్నారు, వీళ్ళు మారర్రా నాయనా అని. జై శ్రీరామ్, నమో వెంకటేశ్వర.